సార్ ఏదో ఆడియో ప్రాబ్లం ఉందేమో ఒకసారి సూపర్ఫాస్ట్గా చెక్ చేద్దాం. రామ్మోహన్ రెడ్డి గారు, మీరు అనవసరంగా ఇష్యూని పెద్ద చేయటం అవసరమా? దాన్ని అసెంబ్లీ వేదికగా చర్చించి దాన్ని రచ్చ రంబోలు చేయాల్సిన అవసరం ఉందా? అది రచన రంబోలనా లేకపోతే లిఖితపూర్వకంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులని నిరాకరించిన తర్వాత అయినప్పటికీ 2 తారీఖున అంటే నేను కొన్ని ఉదాహరణలతో కూడా చెప్తా పివి గారు. 2 తారీఖున పర్మిషన్కి పెట్టుకుంటే 3 తారీఖున పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లిఖితపూర్వకంగా ఏది రావద్దు అని చెప్పేసి పర్మిషన్ని నిరాకరించడం జరిగింది. మరీ ముఖ్యంగా రిటర్న్లో కూడా హీరో కానీ హీరోయిన్ కానీ లేకపోతే సినిమాకి సంబంధించిన యూనిట్ ఎవరు కూడా రావద్దు, ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటటువంటి చాలా స్పష్టంగా మెన్షన్ చేసి దాంట్లో. అయితే ఇదే కేసు, ఇట్లాంటి కేసే నోవోటెల్ హైటెక్ సిటీలో దేవర సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ అప్పుడు కూడా మరి ఆ రోజు ఎన్టీ రామారావు ప్రీ దాని ఫంక్షన్ దానప్పుడు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేటటువంటి విషయాన్ని కూడా తొక్కిసలాట జరిగేటటువంటి ప్రమాదం ఉంది అనేటటువంటిది ఆ రోజు డీసీపీ వినీత్ గారు ఆయన అక్కడ సమాచారం అందిస్తే ఎన్టీఆర్ గారు డ్రాప్ అయ్యారు. సమాచారం అందిస్తే ఎన్టీఆర్ గారు డ్రాప్ అయ్యారు. ఎవరు? ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్, ఎందుకంటే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అని. అల్లు అర్జున్ గారిది ఒకసారి హిస్టరీ కూడా మనం తీసుకుంటే సమతామూర్తి విగ్రహం మీకు గుర్తుందో లేదు, అప్పటికి పుష్పవన్ వచ్చిన తర్వాత సమతామూర్తి విగ్రహం అప్పుడు కూడా ఆయన వస్తున్నానంటేనే కొంచెం అక్కడ అల్జడి లెక్క ఉంటున్నటువంటి వాతావరణంలో ఆయన వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది అని సమాచారం అప్పటి కూడా ఆయనకి ఇచ్చినప్పటికీ ఆయన వచ్చిండాడికి. అయితే ఆ రోజు కూడా అక్కడ నుంచి ఆయనని కింది నుంచి కిందికే బయటకు పంపించేసారు, ఎందుకంటే పైదాకా వచ్చేస్తే ఇబ్బంది పెద్దగా జరుగుతుంది కాబట్టి అని. అంటే ఆ రోజైనా ఈ రోజైనా మొన్న అయినా ఆయనకి ఒకసారి ఆదేశాలు ఇచ్చినప్పటికీ వద్దని చెప్పినప్పటికీ వచ్చేటటువంటి అలవాటు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఇదేదో తెలియకనో కమ్యూనికేషన్ లేకనో కాయేటటువంటి విషయమే కాదు. పుష్ప 2 అనేటటువంటిది ఒక ప్రభంజనం లెక్క ప్రపంచానికి చాటి చెప్పాలని అంటే ఆయన రోడ్ షో విజువల్స్ దగ్గర నుంచి అంత తెలివితా కూడా ఇవ్వట్లేడు. వాళ్ళ సోషల్ మీడియా కూడా మొత్తం కవరేజ్ చేస్తున్న వాళ్ళు ఆ విజువల్స్ని కూడా మళ్ళీ వాడుకొని ప్రమోషన్స్లో భాగంగా ఆడ పోలీసు వాళ్ళు అనేటటువంటిది వద్దని చెప్పినప్పటికి కూడా థియేటర్లోకి 10,000 సంఖ్యలో జనాలు ఎక్కడో దూరంకించి కిలోమీటర్న్నర దూరంకించి నీకు ర్యాలీ లెక్క వచ్చి థియేటర్లోకి వచ్చిన తర్వాత ఆ తొక్కిసలాట్లో మరి ఒక సామాన్యురాలు చనిపోవడం జరిగింది, ఇంకొక పసిపిల్లాడు మరి వెంటిలేటర్లు ఉండడం జరిగింది. ఈడ సెలబ్రిటీ ఆయన మాట్లాడేటప్పుడు ఒక లైన్ అన్నాడు, ఇట్స్ అన్ యాక్సిడెంట్, అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ ఎట్లయితుందండి? యాక్సిడెంట్ అంటే ఏంటిది? పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత పోలీసులు బందోబస్తు మిగతా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా పుష్కరాలే ఉన్నాయి. ఊహించకుండా ఏదైనా వచ్చి కూలి పడడమో, నేషనల్ కెలామిటీయో, లేకపోతే అక్కడ ఏదైనా కిందికి పోవడమో, ఇంకేదైనా జరిగి యాక్సిడెంట్ లెక్క ఏదైనా జనాలు చనిపోతే దాన్ని యాక్సిడెంట్ అంటారు. అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాక కానీ పర్మిషన్స్ అనుమతులే లేవని చెప్పిన తర్వాత నువ్వు వాడికి వచ్చి నిర్లక్ష్యం వహించి చట్టాన్ని చేతిలోకి తీసుకొని పెడచవున పెట్టి పోలీస్ అధికారులు పైకి వస్తే మీ మేనేజర్లు లోపల దాకా నీకు సందేశం ఫస్ట్ ఇయ్యక తర్వాత కిందికి పోయి చనిపోయారని చెప్పినప్పటికి కూడా డీసీపీ గారు పైకి పోయి నువ్వు ఖచ్చితంగా మనమే చెప్పాలనంటే దాని విజువల్స్ని కూడా సిపి గారు చూపించారు. పోలీసు వాళ్ళే డైరెక్ట్ పోయి అక్కడ పోయి అల్లు అర్జున్ గారు చెప్తే మళ్ళీ తర్వాత అల్లు అర్జున్ గారిని పోలీసు వాళ్ళు తీసుకొని రావడం చూసినాం. ఇదే Day 1 ఆయన పెట్టినటువంటి వీడియో ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్లా నెక్స్ట్ డే నేను ఇంటికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పిర్రు ఇట్లా పడిపోయినరు, ఒకరు ఇట్లా చనిపోవడం జరిగింది, చాలా అన్ఫార్చునేట్, బట్ నేను కొంచెం నేను నాదేపించిన సహాయమేం కాదు కానీ ఒక 25 లక్షల రూపాయలు నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? నెక్స్ట్ డే మార్నింగ్ నాకు తెలిసిందా అన్నాడు. మొన్నేమన్నాడు? పోలీసు వాళ్ళు చెప్పగానే నేను వచ్చినా అని అన్నాడు. అంటే ముందు రోజుకి ఈ రోజుకి సంబంధం లేదు. పర్మిషన్స్ అనేటటువంటి అప్లై చేసుకుంది మాత్రమే వాళ్ళ సోషల్ మీడియాలో Day 1 పెట్టిర్రు, పర్మిషన్స్ ఉన్నాయి మాకు అని చెప్పి. తర్వాత లిఖితపూర్వకంగా పోలీస్ డిపార్ట్మెంట్స్ నుంచి రిజెక్ట్ అయినటువంటిది మనం చూపించినప్పుడు దాని మీద ఎట్లాంటి వాదనలు లేవు. ఈడ మేము అసెంబ్లీ సాక్షిగా స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా చూసిండమేమో ఇట్లాంటి చర్చలు. నార్మల్గా పివి గారు ఒక నిమిషం, నార్మల్గా అధికారంలో ఉంటున్నటువంటి వ్యక్తులపైన ప్రతిపక్షాలు ఒక సామాన్యులకి న్యాయం జరగాలని చెప్పి బల్లలు కుదడం చూస్తాం, ఇట్లా న్యాయం చేయాల్సిందే అని చెప్పి చట్టసభలలో అధికార పక్షం మీద కొట్లాడేటోళ్ళని చూస్తాం, వాళ్ళకి అన్యాయం జరిగింది అని. ఇక్కడ ఉల్టపల్టా ఉంది తెలంగాణలో. అధికార పక్షంలో వండుకుంటా ముఖ్యమంత్రి గారే ఒక సామాన్య కుటుంబానికి వెన్నుదన్నగా నిలబడితే కడుపులో జీర్ణించుకోలేక బయటికి వెళ్ళిపోతున్నటువంటి అక్కసుకక్కే ప్రతిపక్షాలు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదలైనవి. మరి ఏ సభలలో కూడా చూడడం ఇట్లాంటిది మనం. అంటే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే అసలు
అనుమతి లేకుండా అసలు లోపలికి అలౌ చేయకుండా ఉంటే పోయేది. వాళ్ళు 3 కార్లు లోపలికి. వెరీ గుడ్ క్వశ్చన్. ఇది బీజేపీ మాట్లాడుతుంది. నేను ఒకటే అంట, 10,000 సంఖ్యలలో ఒక హీరో ఆడికి వస్తున్నప్పుడు శాంతి భద్రతలు యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పి పోతే అభిమానుల యొక్క అభిమానాన్ని కట్టలు తెంపుకునేటటువంటి కోపాన్ని ఆపేటటువంటి శక్తి లా అండ్ ఆర్డర్కి ఉంటుందా అండి? ఒకటి కాకపోతే ఇంకో పెద్దగా అవుతుంది, ఒకటి కాకపోతే ఇంకోటి తగలబెడతాడు, ఇంకోటి పగలగొడతాడు. ఎవడు దానికి కారణమవుతాడు? శాంతియుతంగా లోపలికి వచ్చినాకనైనా మేము సమాచారం ఇచ్చినాం, నీకు అనుమతి లేకపోయినా నువ్వు వచ్చినావు, అక్కడికైనా పైకి పోయినావు, పైకి పోయిన తర్వాతే కంట్రోల్ చేసినప్పుడు కూడా కింద ప్రాణాలు పోయినాయి అని చెప్పి నీ కాడ చెప్పినా కూడా నువ్వు వినలే. మళ్ళీ కూడా వచ్చిన తర్వాత లేదు నేను సినిమా చూసి పోతా అని చెప్పినావు. నీ విజువల్స్లోనే క్లైమాక్స్ దాకా ఇంచుమించు వచ్చినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. అప్పుడు నువ్వు పోయినావు. ఎందుకంటే ప్రమోషన్ అనేది మాత్రమే, నీ క్రేజ్ అనేది పెంచుకోవడం మాత్రమే మీ మెదడులలోకి తిరిగి సామాన్యులు చచ్చిపోయారు అనంటే కనీసం సామాజిక కోణం అనేటటువంటిది కనిపించినప్పుడు ప్రభుత్వం మేమేమంటున్నాము, మీ బెనిఫిట్ షోలకి టికెట్ రేట్లు పెంచుకుంటామంటే కూడా మేము ఆస్కారం ఇచ్చినటువంటి మేము చట్టానికి లోబడి మీరు వ్యవహరించాలనేటటువంటిది ఎవరికైనా పద్ధతి. అది ముఖ్యమంత్రి గారికి కూడా అదే పద్ధతి, మీకైనా అదే పద్ధతి, మాకైనా అదే పద్ధతి. కానీ చట్టం పైన మేము ఉంటాం. నేను సినిమా హీరోని అని అంటే సమాజంలో కూడా నేను హీరోనే అనేటటువంటి ఒక అహంకారపు ధోరణితోటి మీరు చేసినటువంటి పని ఈరోజు ఒక అమాయకపు ఆడపిల్ల ప్రాణాలు తీసింది కాబట్టి, ఇంకొకరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి చట్టం నీకు చుట్టం కాలేదు. పారదర్శకంగా ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తున్నా అని చెప్పి ఒక సామాన్యుడింటి పెద్దింటి కొడుకు లెక్క ఈరోజు